హలో గైస్, మనం అయితే ఈరోజు క్యారెట్ హల్వా చేయబోతున్నాం అనమాట. క్యారెట్ హల్వా చేయడానికి రెసిపీ ఏంటంటే ఇక్కడ ముందు చెప్తాను చూడండి గైస్. ఒక 4 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మంచి క్వాలిటీది వాడాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఆ వేసుకున్న నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేపాలి. నేను బాదం, కిస్మిస్ ఇంకా ఏవేవో తీసుకున్నాను. ఓకే, బాదం, కిస్మిస్, జీడిపప్పు అంట. ఈ పేర్లు నాకు తెలియదు, పక్కన ఉన్న మా ఫ్రెండ్ చెప్పాడు. చెర్రీ బాగుంటుంది అంటావా? ఇది ఏమో సార్ తెలీదు. బాగా రాలేదనుకో ఏం చేస్తాను అనుకుంటున్నావు? సార్, మీ క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది నేనేం చేయలేదు, మొత్తం దీన్ని చెడగొట్టిందంతా మీ ఓడే అని చెప్తాను నేను. ఇది బాగుంది, ఇది మీరంతా చేసి ప్లాన్ చేస్తే నేను హెల్ప్ చేశాను, మరి నా మీద తోస్తారేంటిది? నేనే తప్పు కాదు, ఇది కరెక్ట్. ఇది అదిదా కరెక్ట్. సర్లే కానీ ఎంతసేపు చెప్తా ఉంటావు చెప్పు. తీసేద్దా? తీసేయడం కాదు, తీపిద్దాం. మనం తీసాం అనుకో చెయ్యి కాలిద్ది, అసలే కట్ అయింది మధ్యలో చెయ్యి. ఓకే, డన్ డన్. కేజీ క్యారెట్లు వేసాం అంతే కదా? ఇంకా ఎక్కువ వేసామా? కేజీ క్యారెట్లు చెయ్యి తగ్గొట్టుకొని తురమాలి, అది ఇంపార్టెంట్. మధ్యలో చెయ్యి కొట్టుకోకపోతే లాస్ట్లో టేస్ట్ బాగా రాదు. అదే చెయ్యి కోసుకున్నారంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. అంతే కదరా? అంతే. మిక్సింగ్ బాగా మిక్స్ చేయాలి, మెత్తగా వచ్చే వరకు మిక్స్ చేయాలి. మెత్తగా కాదండి, దాన్ని ఏమంటారంటే బాగా ఉడికేదాకా బాయిల్. స్టవ్ ఎలా పెట్టాలి చెప్పు. ఏమో సార్ తెలీదు. ఏమో సార్ తెలీదు. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నావు అంటే తొందరగా అవుద్ది, లేదంటే సంవత్సరం పడద్దు అవడానికి. అనుకోండి, హై ఫ్లేమ్లో పెట్టాను. ఉత్తిగా అక్కడ పక్కన క్లాత్ లేకుండా పట్టుకున్నావు అనుకో, చికెన్ బిర్యానీ అయిపోద్ది. రైస్ వేసుకొని తినేవచ్చు నువ్వు. సరే అని ఇప్పుడు ఏమొద్దంటావు? తినగలమంటావు మనం, లేదంటే కేజీ హల్వా కుక్కలు పెట్టినట్టు ఉంటుంది అంటావా? సర్లే చూద్దాం. బాగుంది. ప్రస్తుతానికి బాగానే అవుతుంది. మరి ఏదో రకరకాలుగా ఉంది కానీ బాగానే ఉంది ప్రస్తుతానికి. కొంచెం వాసన అటు ఇటు అవుతుంది కానీ అప్పుడు క్లారిటీ అయిపోతుంది. అమ్మ బొంగ తల్లి కడుపు నొప్పి వస్తుంది నీకు? అవును సార్, అంత ఇలాగ ఉంది. నువ్వు కొంచెం పక్కన అదేదో ఉంది, అక్కడికి వెళ్ళు. ఏముంది దాన్ని ఏమంటారు? షింక్ దగ్గరికి వెళ్ళు. కోతి నా కొడుకు ఈడే తిప్పుతున్నాడు ఇప్పుడు. చూసారా ఎక్స్ప్రెషన్ అలా పెట్టాడు ఈయన తిడితే? అయ్యో, రెండు సార్లు తిప్పాడంట. చూసారా చేతితో సింబల్ కూడా చూపిస్తున్నాడు. 2 సార్లు తిప్పట్లేదు, కొడుతున్నాడు దాన్ని ఏదో పగున్నట్టు. యారా తినాలి, టేస్ట్ చూడాలి. బాగుందా? ఎలా ఉంది ఇప్పుడు లుక్? ఒక కప్పు పాలు పోసుకోవాలి. అంటే ఎన్ని పాలు తెలుసా నీకు? 250 ml. అవును, 250 ml. అవును. ఎక్కువ అంటే చూడు, ఇంకా తక్కువ వద్ది. పక్క నుంచి పాలు వేద్దాం మనం. మిక్సింగ్ చేశాక కొంచెం పాలు పడద్దు. చూడు, 100 రూపాయలు పాలు వేసుకోండి సరిపోద్ది. 100 రూపాయలా? ఉందా బుర్రందా నీకు? 100 రూపాయలు అంటే 2 లీటర్ల పైన వస్తుంది. అవునా? 50 రూపాయలు అయితే ఒక కప్పు లీటర్ కూడా అవసరం లేదురా. ఒక కప్పు షుగర్, 250 గ్రాముల షుగర్ కేజీ. భయపడకండి, ఇలా ఉందని పట్టించుకోకూడదు. ఇవన్నీ ఇందాక తక్కువ అయిపోద్ది, ఎక్కువ అయిపోద్దాము అంటే కేజీ కదా. అచ్చా, పడద్దంటావు అయితే? సర్లే, మిక్స్ చేద్దాం. మళ్ళీ అలాగంటే మాడిపోద్ది కింద. కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి. తర్వాత
వైట్ ఎందుకు ఉందని అడగండి. షుగర్ వేస్తే మెత్తగా వెయిట్ అవడానికి షుగర్ వేసాం. అలాంటి జరుగుతూ ఉంటాయి, పట్టించుకోవడం అంతే. కలపరా తొందరగా ఇలా జిగురు వస్తుంది, జిగురు వచ్చేదాకా తిప్పండి. ఇంకా కొంచెం జిగురు వస్తుంది తిప్పండి. ఆల్మోస్ట్ హల్వా రెడీ అయిపోయినట్టే. అలా జిగురుగా వచ్చాక ఆ పక్కన డ్రై ఫ్రూట్స్ వేసేస్తే హల్వా రెడీ. బాగా తెలిసింది కాదు పక్కన ఇద్దరిని ఉంటారు మాడకుండా తిప్పుతాం అది మనం ఏం చేస్తున్నారో మంచిగా ఉంటారు ముందులో డ్రై ఫ్రూట్స్ అయిపోయింది కాబట్టి దాని తర్వాత ఒకసారి తిప్పుకొని ఆపేయాలి. అంతే హల్వా రెడీ. అయినా మళ్ళీ మిక్సింగ్ కష్టపడి హల్వా చేసాం guys. ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం. ట్రై చేస్తారంటే బాబాయ్ ఫస్ట్ నువ్వే చేది. అంటే బాబాయ్ ప్రస్తుతం తింటున్నాడు చెప్పు ఎలా ఉంది, బాగుందా? బాగుందన్నాడు. అది పక్కనే మా పిల్లి పట్ల ఏమన్నా కూర్చుంది చూద్దాం ఏం చేద్దాం. లాగేసుకుని ఫ్రెండ్స్ వద్దు అంటే తినేసి బాగుందంట. బాగుందా అమ్మమ్మ? ఇది ఇంకా ఇవ్వట్లేదని బాధపడుతుంది. ఇప్పుడు స్నానం చేసేది బై మిస్టేక్ అమ్మమ్మ గారికి లేదండి. ఇప్పుడు మా పిల్లికి వెళ్ళి ఎలా ఉంది? ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుంది. ఓకే సాటిస్ఫై ఈ మాత్రం ఉంటే చాలా సాటిస్ఫై అవుతాం.